श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम महासरस्वत्यै नमः। माता पितृभ्यो नमः। భగవద్భక్త మహాశయులకందరికి కూడా ముఖ్య సూచన, ఉగాది గురించి కొంతమంది సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఫోన్లు చేస్తున్నారు. కానీ శుక్రవారం రోజు ఉదయము పాడ్యమి తిథి సూర్యోదయ సమయానికి లేనందువల్ల గురువారము 6:52 వరకు అమావాస్య ఉంది. ఎలా చేయాలంటున్నారు కానీ శాస్త్ర ప్రకారంగా మనకు సూర్యుడు ఉండాలి. సూర్యోదయము మనకు పాడ్యమి ఉంటుంది కాబట్టి, లేదు కాబట్టి లుప్త పాడ్యమి అంటారు శుక్రవారం. కావున శాస్త్రానుసారంగా 19/3/2026 గురువారం రోజే ఉగాది జరుపుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఇది శాస్త్ర ప్రమాణం, నేను చెప్పేది కాదు, శాస్త్ర ప్రమాణం. ఇకపోతే పరాభావం అనగానే చాలామంది భయపడుతున్నారు. గురువు రాజు కాబట్టి మరి మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది, చెడు వాళ్ళకు చెడు జరుగుతుంది. అదే పరాభవ సంవత్సరం యొక్క గొప్ప మహత్వం. 40వ సంవత్సరం ఇది. ఈ 40వ సంవత్సరంలో 4లో 0 తీసేస్తే, 40లో 0 తీసేస్తే 4 మిగులుతుంది. అంటే ధర్మార్థ కామ మోక్షం. ఈ సంవత్సరంలో యజ్ఞాగారికతులు, విద్వత్సభలు, ఆధ్యాత్మిక చింతన సంప్రదించుకొని ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా మీ అందరినీ క్షేమంగా ఉంచమని ఆ పరాభవ సంవత్సర అధిష్టాన దేవత అయినటువంటి బృహస్పతిని ప్రార్థన చేస్తూ, మరి ఈ పరాభవ సంవత్సరంలో పరాభవానికి గురి కావద్దు అంటే ధార్మికంగా, న్యాయంగా, సజ్జన సాంగత్యంతో దైవానుగ్రహం పొందడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేయడము, పాల్గొనడం కూడా చేసి మీరందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక. ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి రాజేశ్వర శర్మ. హరి ఓం. శాంతి శాంతి శాంతి.